అది ఒక సినిమా నటుడు మాత్రమే. ఏం మాట్లాడుతున్నారు? సీఎం రేవంత్ రెడ్డి మీద ఇటువంటి మాటలు మాట్లాడతారా? ఎంత ధైర్యం ఉంది మీకు? అల్లు అర్జున్ అండ్ అరవింద్ గారికి హైదరాబాద్ లో ఫిలిం ఛాంబర్ పెట్టినప్పుడు మీ తాత అల్లు రాములకి ఇచ్చి ఇచ్చేసి వెళ్ళిపోండి. మీరు వెళ్ళిపోవాలనుకుంటే కనుక ముంబై కానీ చెన్నై కానీ వెళ్ళిపోండి. అక్కడ ముంబైలో కూడా మేము అందరం సాంబార్ బ్యాచ్ అంటారు, ఎందుకంటే మీరు చెన్నై నుంచి వచ్చారు కదా. ఆ చెన్నై వెళ్ళిపోయి ఇక్కడ మమ్మల్ని బ్లాక్ మెయిల్ చేస్తారా? ఎంత ధైర్యం మీకు? సీఎం రేవంత్ రెడ్డి గారిని బ్లాక్ మెయిల్ చేస్తారా? హౌ డేర్ యూ? ఈ మాటలన్నీ కూడాను అడ్వకేట్ శ్రీనివాస్ రెడ్డి నిన్న ప్రెస్ మీట్ పెట్టి అయితే 9 నిమిషాలు అల్లు అర్జున్ అయితే విరవీగిపోయారు. సినీ ఇండస్ట్రీ మొత్తం కూడా వెళ్ళిపోమని చెప్పేసి అంటున్నారు ఆయన. ఈ విషయాలను తెలుసుకోవాలనుకుంటే కనుక 9 నిమిషాలు ఉన్నటువంటి అర్థం మనం తెలుసుకోవాలి. ఆ మాటల ప్రతి అర్థం కూడా మీకు తెలియజేస్తాను. మీరు చేయవలసింది ఏమి కాదు, ఎంత బటన్ ఉంది కదా సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ప్రతిరోజు ఇటువంటి కంటెంట్ తో మీ ముందుకు వస్తాను. ఇక లేట్ ఎందుకు వెళ్ళిపోదామా? తెలంగాణ అసెంబ్లీ 119 ఎమ్మెల్యేలకు ఇప్పుడే చెబుతున్నాను, అసెంబ్లీ మోషన్ ఇప్పుడే మూవ్ చేయండి. స్పీకర్ గారికి సమ్మాన్ పంపించండి. అతనేమి అసెంబ్లీ మెంబర్ కాదు. తెలంగాణ అసెంబ్లీ ఇప్పుడు నేను చెప్తున్నాను, ఆ 119 మంది ఎమ్మెల్యేలకి ఇమ్మీడియట్ గా మీరు హౌస్ మోషన్ మూవ్ చేసి స్పీకర్ గారికి ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేసి సమ్మన్ పంపించాలి. ఒక రాష్ట్ర సీఎం ని మిస్గైడ్ చేస్తాడా? ఎంత ధైర్యం! అతను ఒక మాజీ రాజకీయ నేత కాదు, అతను ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్ కాదు, అతను ఒక సినిమా నటుడు మాత్రమే. ఆయన రక్షించుకోవడానికి ఆయన విక్టిమ్ చేస్తూ నా క్యారెక్టర్ అసోసియేషన్ చేస్తున్నారంట. ఎవరిని అంటున్నారు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని. ఏం మాట్లాడుతున్నారు? సీఎం రేవంత్ రెడ్డి మీద ఇటువంటి మాటలు మాట్లాడతారా? ఎంత ధైర్యం ఉంది మీకు? అల్లు అర్జున్ అండ్ అరవింద్ గారికి పైనుంచి మళ్ళీ బ్లాక్ మెయిల్, మేము వెళ్ళిపోతామని. వెళ్ళిపో, మీ తాతకి ఇచ్చిన జూబ్లీ హిల్స్ హిల్స్ లో ఇచ్చినటువంటి మొత్తం అన్ని ఆస్తులు కూడా ఇచ్చేసి వెళ్ళిపో. అవన్నీ కూడా ఫిల్మ్ ఇండస్ట్రీ పెట్టినప్పుడు మీ తాతకి ఉత్తుపునకి ఇచ్చిన ఆస్తులన్నీ కూడా 3 తరాలు మీరు ఎంజాయ్ చేశారు. తెలంగాణ ప్రజలు యొక్క రక్తమాసాలు పిండేసి మీరు ఎంజాయ్ చేశారు. ఒక మహిళ చనిపోయింది అని పోలీస్ కేసు పెడితే నేను వెళ్ళిపోతాను, గేట్లు ఓపెన్ చేయని చెప్పేసి బ్లాక్ మెయిల్ చేస్తావా? ఏదైతే సంధ్య థియేటర్ లో ఒక మహిళ చనిపోయిందో దాని మీద కేసు పెట్టి పోలీస్ స్టేషన్ ప్రాసెస్ చేస్తుంటే దాన్ని వద్దని చెప్పేసి బ్లాక్ మెయిల్ చేస్తావా? ఇదంతా గవర్నమెంట్ చూసుకుంది, దీనికి సంబంధం ఏంటి నీకు? ఆ రోజు నువ్వు 200 మీటర్ల నుంచి ముందు నుంచి పోకపోతే ఈ రోజు ఆ మహిళ బతికేది కదా. ఇటువంటి పని చేయడానికి కారణం నువ్వే కదా. అంతేకాకుండా ఈ అరెస్ట్ ని ఆపమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో చెప్పిస్తావా? అల్లు అర్జున్ ఫ్యామిలీతో పెట్టుకుంటే ఈ రోజు తెలంగాణలో సినిమా ఇండస్ట్రీ ఉండదు, సీఎం రేవంత్ రెడ్డి గారికి పుట్టగదులు ఉండవు, నెక్స్ట్ నీ పార్టీ అతలకుతలం అయిపోతుంది అని చెప్పేసి బెదిరిస్తావా? ఏ సినిమా ఇండస్ట్రీ బంద్ అయితే మేము బతకలేమా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? సినిమా ఇండస్ట్రీ అందరూ కూడా వెళ్ళిపోండి, మేమే కాదంట్లా. మీ నలుగురు వల్ల తెలంగాణ ప్రజలు ఇక్కడ బతకట్లేదు, కావాలని కూడా వెళ్ళిపోవచ్చు. సరే వెళ్ళిపోతుంటే వెళ్ళిపోమనండి. వాళ్ళందరూ కూడా బొంబాయిలోని చెన్నై బ్యాచ్ సాంబార్ బ్యాచ్ అంటారు, వెళ్ళిపోమనండి. వాడు వెళ్ళిపోతా అంటే పొమ్మనండి. బాలీవుడ్కి పోతాడా, చెన్నైకి పోతాడా? వాళ్ళు వచ్చిన చెన్నై, ఇదంతా చెన్నై బ్యాచ్, సాంబార్ బ్యాచ్. బాంబేకి పోతే కూడా అదే అంటారు, లుంగీ బ్యాచ్, సాంబార్ బ్యాచ్. వారు హైదరాబాద్ బ్రాండ్ ని వాడుకుంటున్నారు, వాళ్ళు వెళ్ళిపోతే నో ప్రాబ్లం. ఈ రోజు దిల్ రాజు గారు ఉన్నారు, తెలంగాణ ఫిలిం ఛాంబర్ కోసం ఆయన బాధ్యత తీసుకుంటున్నారు. తెలంగాణ గురించి బలగం, అదే విధంగా చాలా సినిమాలు వచ్చాయి. తెలంగాణ ఫిలిం ఛాంబర్ కృషి కోసం దిల్ రాజు గారు చాలా కృషి చేస్తున్నారు. అంతేగాని తెలంగాణ ప్రజలు, తెలంగాణ ఆర్థిక వ్యవస్థ, తెలంగాణ ఎంప్లాయ్మెంట్ ఇవన్నీ కూడా ఆ నలుగురి మీద ఆధారపడి లేవు. ఎవరు ఆధారపడతారు? ఆ నలుగురు, కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత, అదేవిధంగా కిషన్ రెడ్డి, వీరు ఆధారపడతారు. వాళ్ళ ఇంట్లో పొయ్యిలు నడవాలంటే ఆధారపడాలి. జేఏసీ, ఓఏసీలు అందరూ కూడా రెచ్చగొట్టి, అంతేకాదు ఓయూ, జేఏసీ ఎప్పుడు కూడా ఇటువంటి పనులు చేయరు, వాళ్ళు రెచ్చగొడుతున్నారు వీళ్ళు. ఆంధ్ర యూనివర్సిటీలో నేను చదువుకున్నా, ఆంధ్ర యూనివర్సిటీలో కేటీఆర్ గాని, కల్వకుంట్ల కవిత గాని, హరీష్ రావు గాని ఎవరు చదువుకోలేదు. నేను క్లియర్ గా చెప్తున్నా, వాళ్ళు చదవలేదని. నాకు నోటీసులు పంపించమనండి, నేను కోర్టులో చూసుకుంటా. అంతేగాని నేను రాష్ట్రపతి పాలన తీసుకొస్తాను, ఇటువంటి వార్నింగ్లు ఇవ్వడం మానుకోండి. లేదా నేను ప్రెస్ మీట్ మళ్ళీ పెడతాను, నా దగ్గర పూర్తి సమాచారం ఉంది. నేను ఇప్పుడు ఓన్లీ వార్నింగ్ ఇవ్వడం కోసమే పెట్టా. ఇక్కడ నుంచి నేను దఫదఫాలుగా దశలుగా పెడతా. రండి, అసెంబ్లీకి రండి. ఇంట్లో ఫామ్ హౌస్ లో కూర్చోవడం కాదు. మీరు ఇంట్లో ఫామ్ హౌస్ లో కూర్చొని మోడీ గారితో మాట్లాడుకొని, గురువు గారు చంద్రబాబు గారితో మాట్లాడుకొని ఇలా మాట్లాడుకుంటూ ఇంట్లో కూర్చోవడం కాదు. రండి, అసెంబ్లీకి రండి, మాట్లాడుకుందాం. అంతేకాకుండా శ్రీనివాస్ రెడ్డి గారు కేసీఆర్ గురించి ఇంకో మాట కూడా అన్నారు. మీరు పడిపోయారని చెప్పేసి స్టంట్ వేయించుకున్నారు, నిజమో కాదో తెలీదు. మీరు స్టంట్ వేసుకున్న డ్రామాను పక్కన పెట్టి రిటైర్మెంట్ రాజకీయవేత్తగా ఇంటికాడికి ఉంటే కనుక చాలా గౌరవం ఉంటుంది మీకు, ఆ విధంగా అయితే అన్నారు. అంతేకాదు ఆంధ్ర వాళ్ళని ఎంట పెట్టుకొని హైదరాబాద్ లో నేను శాసిస్తాను, ఎవరిని కూడా వదిలిపెట్టను అంటే మాత్రం హైదరాబాద్ లో గల్లీ గల్లీలో పట్టుకుని కొడతారు. క్లియర్ గా చెప్తున్నా నేను, నాకున్న సమాచారం తోటి. శ్రీనివాస్ రెడ్డి గారు అయితే ఈ మాటలో ఏ రంగా అయితే వివరించారు. అల్లు అర్జున్కి ఏ నాయకుడైనా సపోర్ట్ చేసి రేవంత్ గారిని వదిలేసి ఈ విధంగా తెలంగాణ వాళ్ళకి ద్రోహం చేస్తారంటే పొలిమేర దాకా కొట్టి మరీ తరిమేస్తాం. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూల్చాలని ఆలోచన వస్తే ఆలోచన కూల్చడానికి, చంపేయడానికి ప్రెస్ మీట్ పెట్టాడు శ్రీనివాస్ రెడ్డి అని చెప్పి శ్రీనివాస్ రెడ్డి గారు అయితే వ్యాఖ్యానించారు. అంతేకాదు రేపొద్దున రేవంత్ రెడ్డి వందల వేల మందితో వచ్చి బీఆర్ఎస్ పార్టీని భూస్థాపన చేస్తారు. కనిపించకుండా, నామరూపాలు లేకుండా భూస్థాపన చేస్తారు. ఎప్పుడు కూడా సమయం పొంచలేదు, ఎప్పుడు కూడా సమయం మించలేదు. మీరందరూ కూడా ఒకటవ్వండి, తెలంగాణ కోసం పోరాడండి. అంతేకాదు న్యాయం వైపు నిలబడండి.
న్యాయం అంతా రేవతి వైపు నిలబడి ఉంది. ఆ బాలుడి గురించి ఆలోచించండి. లేదు రేవతి వైపు ఉంటారంటే ఓకే, రేవతి వైపు ఉంటామంటే ఓకే, లేదు ఫిలిం ఇండస్ట్రీ వైపు ఉంటాము, ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళకి మేము సపోర్ట్ చేస్తాము అంటే కనుక భూస్థాపితం అయిపోతారు. అంతేకాకుండా ఆంధ్ర నుంచి ఎవరైతే ఫిలిం ఇండస్ట్రీలోకి వలసవాదులు వచ్చారో వాళ్ళందరికీ మేము సపోర్ట్ చేస్తాము అంటే ఖబర్దార్ అని చెప్పేసి శ్రీనివాసరెడ్డి గారు అయితే వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఈ ప్రెస్ మీట్ ఓన్లీ వార్నింగ్ ఇవ్వడానికి అయితే పెట్టడం జరిగిందని శ్రీనివాసరెడ్డి గారు అయితే 9 నిమిషాల్లో ఆయన మాటలు అయితే మీకు అర్థమై వచ్చేలా చెప్పా. అంతేకాకుండా అల్లు అర్జున్ విక్టిమ్ ప్రవర్తిస్తున్నారని చెప్పేసి ఆయన అయితే చెప్పడం జరిగింది. చూసారు కదా, ఈ విధంగా అయితే ఎప్పటికప్పుడు మీకు ప్రతిరోజు ఇటువంటి కంటెంట్ వీడియో వస్తుంది. మీరు చేయవలసిందంటే ఒకటే, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా గంట బెల్ ఆన్లో పెట్టుకోండి. ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ప్రతి ఒక్కరు కూడా చేరవేసిన వాళ్ళు అవుతాం. ఇప్పుడు వరకు చూసిన ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.